ఫ్రెండ్ మన ఛానల్లో మీ అందరి ఫేవరెట్ వీడియో సిరీస్ ఈ మొబైల్ కొనకండి దాని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. జనరల్గా ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు బ్రాండ్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాయి. ఆల్రెడీ 2-3 బ్రాండ్స్ అనేవి నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాయి. ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళేమో వాళ్ళ మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో సింపుల్గా ఒక టైటిల్ పెట్టేసి ఒక థంబ్నెయిల్ పెట్టేసి ఈ మొబైల్ కొనుక్కోండి అంటే ఏ బ్రాండ్కైనా కోపం వస్తుంది కాబట్టి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు. అయినా కూడా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఛానల్ చూస్తే నేను 2-3 నెలలకోసారి ఇటువంటి వీడియో ఒకటి చేస్తూ ఉంటాను. సో దానికి రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరైనా మొబైల్ కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళ ఆ మొబైల్ని అఫోర్డ్ చేయగలుగుతారు, ఇంకొక మొబైల్ని అఫోర్డ్ చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళు ఒక రాంగ్ పిక్ చేశారు, అంటే వాళ్ళకి ఆ మొబైల్ నచ్చలేదు. అటువంటిప్పుడు దాన్ని అమ్మేసి కొత్తగా కొనుక్కుంటారు. కాకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉంటుందో, అంటే చాలా రోజుల నుంచి దాచుకున్న మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మొబైల్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ మొబైల్ కొనుక్కున్న తర్వాత ఆ మొబైల్లో ఇది మంచి లేదు అది మంచి లేదని తెలిసినప్పుడు బాధపడుతూ ఉంటారు కదా. దీనిలో ఫస్ట్ కొనకూడని మొబైల్ పిక్సెల్ మొబైల్. జనరల్గా పిక్సెల్ మొబైల్నే ఫస్ట్ నెంబర్లో ఎందుకు తీసుకున్నాను అంటే మీలో చాలామంది కామెంట్స్లో అడుగుతుంటారు పిక్సెల్ మొబైల్స్ ఎందుకు రికమెండ్ చేయమని చెప్పేసి. జనరల్గా పిక్సెల్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా అనేది ఎక్సలెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్స్ అనేవి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అప్డేట్స్, ప్లస్ ఈ మధ్య డిజైన్ కూడా బాగుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది. కాకపోతే బాగుండే విషయాలు ఏంటి అంటే ఓన్లీ మొబైల్ని కెమెరా పర్ఫార్మెన్స్ కోసమే తీసుకుందాము అనుకుంటే దీనికి పోటీగా మార్కెట్లో ఇదే ప్రైజింగ్లో ఐఫోన్ దొరుకుతుంది, సామ్సంగ్ దొరుకుద్ది, వివో మొబైల్ దొరుకుతాయి, వన్ప్లస్ మొబైల్ దొరుకుతాయి. సో అందుకోసం పిక్సెల్ మొబైల్స్ని ఓన్లీ కెమెరా కోసమే రికమెండ్ చేద్దామంటే వీటికి పోటీకి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటారు. ప్లస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే గూగుల్ పిక్సెల్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో మంచి ప్రాసెసర్ ఇస్తూ ఉంటారు. సో అందుకోసం వీటిని అయితే రికమెండ్ చేస్తారు. అలా అని చెప్పేసి పిక్సెల్ మొబైల్స్ వేస్ట్ అని కాదు. ప్లస్ ఇక్కడ మనకు వివో, సామ్సంగ్, వన్ప్లస్ ఇటువంటి మొబైల్స్ తోటి కంపేర్ చేసినప్పుడు పిక్సెల్ మొబైల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో దాన్ని రిపేర్ చేసుకోవడానికి మనకు అంత అవైలబిలిటీ అనేది ఫాస్ట్గా ఉండదు అన్నట్టు. సో అదే మనము సామ్సంగ్ గురించి మాట్లాడినా, వివో గురించి మాట్లాడినా, అంటే నేను ఏ బ్రాండ్ని పోడట్లేదు, మీ ఇష్టం, ఎక్కడైనా ఏ మొబైల్ అయినా తీసుకోండి, కానీ సో వాటిలో మనకు పార్ట్స్ అనేవి ఫాస్ట్గా దొరుకుతూ ఉంటాయి, ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. అందుకోసమే ఆ మొబైల్స్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ కొనకూడని మొబైల్స్ ఐఫోన్స్. యాక్చువల్లీ ఐఫోన్లో మీరు ఏ మొబైల్ అయినా సరే ఇప్పుడు కొనుక్కోండి. ఎస్పెషల్లీ మొన్న ఒకరు కామెంట్లో అడిగారు ఐఫోన్ 11 కొనుక్కోవాలని చెప్తున్నాను. ఐఫోన్ 11 జోలికి పోకండి. యాక్చువల్లీ ఐఫోన్ 12 జోలికే వెళ్ళొద్దు. కాకపోతే మీకు ఐఫోన్ అంటే మక్కువ చావట్లేదు, లేకపోతే ప్రేమ చావట్లేదు అనుకున్నప్పుడు అది మరీ తక్కువ ధర దొరికినప్పుడు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఈ ఐఫోన్ 12 కంటే తక్కువ అయితే మీరు కొనుక్కోకండి. నన్ను అడిగితే 13 కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ కొనకూడని మొబైల్ వన్ప్లస్ 11R. అవును, ఆ మొబైల్ అనేది చాలా తక్కువ ధరకు దొరికింది, చాలామంది కొన్నారు. కాకపోతే ఇప్పుడు కొనుక్కోకండి. రీజన్ ఏంటి అంటే ఈ అప్డేట్స్ రావు, దానికి బాగా పాత అయిపోయింది. దాని బదులు మీరు వన్ప్లస్ నార్డ్ 4 కొనుక్కోండి, అది బాగానే ఉంటుంది. లేదు వన్ప్లస్లో ఇంకొక చాయిస్ చెప్పు అంటే 12R కొనుక్కోండి, 12R కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్స్ కూడా ఇంకొక నెల రోజులు ఆగితే ఆఫర్స్ వస్తాయి, ఆఫర్స్లో కొనుక్కోండి. నెక్స్ట్ కొనకూడని మొబైల్ హానర్లో యాక్చువల్లీ అప్పుడే మొబైల్ కొనుక్కోకపోవడమే బెస్ట్. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు, అంటే అంతకుముందు ఉండే, కాకపోతే మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిరిగి మా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ప్రైజింగ్ అనేది ఇంకా ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు. అంటే ఎక్కువ ప్రైజింగ్లో వీళ్ళు మొబైల్స్ లాంచ్ చేసి దాని ప్రైజింగ్ అనేది తక్కువ చేస్తున్నారు. కాకపోతే దానికంటే బెటర్ చాయిసెస్ అనేవి అదే ప్రైజింగ్లో మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈ హానర్ 200 ఏదైతే ఉంటుందో, లేకపోతే హానర్కి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్కిప్ చేసేసి ఇక వాళ్ళ మార్కెట్లోకి మంచి ప్రైజింగ్ తోటి వచ్చినప్పుడు కొనుక్కుంటే బెస్ట్. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కి ప్రైజింగ్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ కొనకూడని మొబైల్ గురించి మాట్లాడితే సామ్సంగ్లో సామ్సంగ్ S23 FE ఉంది చూసారా, దాన్ని కొనుక్కోకండి. ఇక దాని బదులు సామ్సంగ్ S23 కొనుక్కోవడం బెస్ట్. కాకపోతే దాని ప్రైస్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంది, మొన్నటిదాకా 37,000 కూడా దొరికింది. సో 37,000 అంటే 40,000 లోపు దొరికినప్పుడు సామ్సంగ్ S23 కొనుక్కోవడం బెస్ట్. దేని మీద అని చెప్తున్నాను అంటే సామ్సంగ్ S23 FE మీద చెప్తున్నాను. S24 FE కూడా లాంచ్ అయింది. సో దాంతో కంపేర్ చేసినా సరే S23 కొనుక్కోవడమే బెస్ట్. అలానే సామ్సంగ్ సంబంధించిన ఏ సిరీస్ మొబైల్స్ని మ్యాక్సిమం స్కిప్ చేయడమే బెస్ట్. ఒకప్పుడు మంచిగానే లాంచ్ చేస్తారు కానీ మధ్యలో ఏమైందో వీళ్ళు ఎక్కువ ప్రైజింగ్లో లాంచ్ చేస్తున్నారు, ఏ సిరీస్ అయినా F సిరీస్ అయినా. సో మరి ఏ సిరీస్లో A55 ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్లోకి వెళ్ళి అడగండి. కొన్నిసార్లు ఆన్లైన్తో పోల్చుకున్నట్టయితే సామ్సంగ్ మొబైల్స్ అనేవి ఆఫ్లైన్లోనే తక్కువ ధర దొరుకుతాయి. కాబట్టి ఇట్లా మీరు ఏ సిరీస్ మొబైల్స్ కానీ లేకపోతే ఎస్ సిరీస్ మొబైల్స్ కొనుక్కునేటప్పుడు ఆఫ్లైన్లో అడగండి. అక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుక్కోండి, ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో తక్కువ ధరకు కొనుక్కోండి. ఇక నెక్స్ట్ ఒప్పో మొబైల్స్లో ఒప్పో రెనో సిరీస్ జోలికి వెళ్ళకండి. యాక్చువల్లీ వీళ్ళు డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ ప్రాసెసర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడు. సో ఇప్పుడు దీనిలో మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఈ ప్రాసెసర్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా మనకు? నథింగ్ వాళ్ళు
వాళ్ళ నథింగ్ ఫోన్ 1 ఉంది చూసారా, దానిలో ప్రొవైడ్ చేశారు. CMF నథింగ్ ఫోన్ 1 ఉంటుంది సార్, దానిలో ఈ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అంటే 13,000 ప్రైసింగ్ దొరికే ప్రాసెసర్ అనేది వీళ్ళు తీసుకొచ్చి 33,000 ప్రైసింగ్లో పెట్టారు. సో మరి పర్ఫార్మెన్స్ అనేది ఎంత చేంజ్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసేసుకోవచ్చు. ఓన్లీ డిజైన్ కోసము, కెమెరా కోసము, బ్రాండ్ కోసము అంటే ఆఫ్లైన్లో దొరుకుతుందని చెప్పేసి దీన్ని కొనుక్కోకపోవడమే బెస్ట్. నెక్స్ట్ పోకో X6 మొబైల్. అంటే మొబైల్ అనేది బాగానే ఉండే, మొన్నటిదాకా ఆఫర్లో 15,000 లోపే దొరికింది. ఇప్పటికి కూడా 15,000 లోపు దొరికితే కొనుక్కోవచ్చు. లేదు ఇప్పుడు 17,000 18,000 పెట్టేవాళ్ళు పోకో X6 ప్రోనే దొరుకుతుంది వీళ్ళదే ఇంకొకటి. సో అటువంటి మొబైల్ అనేది 20,000 లోపు దొరికితే దాన్ని కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ రియల్మీ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే రియల్మీ 13 Pro Plus దాని ప్రైసింగ్ తీసుకెళ్ళి ఎక్కడో 30,000 దగ్గర పెట్టారు. సో ఎందుకు 30,000? ఒక టెలిఫోటో లెన్స్ ఒకటి యాడ్ చేసేసి కెమెరా మంచిగా వస్తున్నాయని చెప్పేసి మరీ అంత ఎక్కువ డబ్బులు పెడితే ఇక జనాల డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలంటే దీనికంటే కొంచెం ఓల్డ్ వర్షన్ రియల్మీ 12 Pro Plus దాన్ని కొనుక్కోవచ్చు. ఈ 13 Pro Plusకి 12 Pro Plusకి మీకు పెద్ద తేడాలు ఏమి ఉండవు. సో అదే ప్రాసెసర్ ఉంటుంది, డిజైన్ అదే ఉంటుంది, మొత్తం అదే ఉంటుంది. కాబట్టి దాని ప్రీవియస్ వర్షన్ తీసుకోండి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఓల్డ్ ఫోన్ అని చెప్పి తప్పిస్తే మిగతా అంతా సేమ్ టు సేమ్. కాబట్టి తక్కువ ధర దొరికినప్పుడు 12 Pro Plus కొనుక్కోవడం బెస్ట్. ఇక మీకు మరీ ఇంకా తక్కువ ధరలో కావాలి అంటే ఈ P1 Pro, P2 Pro ఉంటాయి చూసారా, సో అవి కూడా మంచి ఫొటోస్నే క్యాప్చర్ చేయగలుగుతాయి. మీకు ఒకవేళ కెమెరా సెంట్రిక్ ఫోన్లు కావాలి అనుకుంటే తక్కువ ధరలో రియల్మీవి అవి కొనుక్కోవచ్చు. ఇక నథింగ్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ 2A దాన్ని స్కిప్ చేసేయండి, ఓల్డ్ అయిపోయింది. దాని బదులు ఈ 2A Plus వచ్చింది చూసారా, దాన్ని కొనుక్కోవచ్చు. ఆ మొబైల్ అనేది బాగానే ఉంటుంది. లేదా ఇంకా తక్కువ ధరలో కావాలి అంటే CMF బ్రాండింగ్లో నథింగ్ ఫోన్ 1 ఉంది చూసారా, దాన్ని కొనుక్కోవచ్చు. ఇక రెడ్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ 13 అని చెప్పేసి ఒక 5G మొబైల్ ఉంది చూసారా, అది ఆఫ్లైన్లో దొరికితే తక్కువ ధర దొరికితే కొనుక్కోండి తప్పిస్తే ఆన్లైన్లో కొనుక్కోకండి దాన్ని. దాని బదులు మనకు పోకో వాళ్ళ M6 Plus ఉంది చూసారా, ఆ మొబైల్ ఈ మొబైల్ రెండు సేమ్ టు సేమే, కాకపోతే పేరు మాత్రం చేంజ్. ఈవెన్ మీకు సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి, అసలు ఏం తేడా ఉండదు. సో ఇక్కడ రెడ్మీ 13 5G కొనుక్కునే బదులు M6 Plus కొనుక్కోండి. ఈ మొబైల్ అనే కాదు, చాలా బ్రాండ్స్ ఇప్పుడు IQ మొబైల్స్ గురించి మాట్లాడు, వివో వాళ్ళు T3 Lite అని చెప్పి తీసుకొచ్చారు. సో దాన్నే వీళ్ళు ఏం చేస్తారు, Z9 Lite అనే పేరుతో తీసుకొస్తారు. అలానే వివో బ్రాండింగ్లో మనకు T3X అనే పేరుతో వచ్చింది అనుకోండి, IQ బ్రాండింగ్లో Z9X అనే పేరుతో వస్తుంది. సేమ్ టు సేమ్, చేంజ్ ఏమి ఉండదు. అక్కడ వివో, ఇక్కడ IQ. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టు రెడ్మీ, ఇక్కడ పోకో, అంతే. మనకు పేర్లు మాత్రమే చేంజ్ తప్పిస్తే మిగతా అంటే సేమ్ టు సేమ్ ఉంటుంది. అయితే జనరల్గా వివో బ్రాండింగ్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే IQ బ్రాండింగ్లో కొంచెం తక్కువ ధరకు వస్తుంటాయి కాబట్టి IQ కొనుక్కోండి. అట్లా కాకుండా మీకు వివోలోనే తక్కువ ధరకు వచ్చాయనుకోండి, అటువంటిప్పుడు వివోలోనే తీసుకోండి. నెక్స్ట్ వివోలో కొనుక్కోవడం మొబైల్ గురించి మాట్లాడితే వివో V40e అని దొరుకుతుంది, దాన్ని కూడా స్కిప్ చేసేయడమే బెస్ట్. దాని బదులు మనకు వివో V27 Pro అని చెప్పేసి కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చే మొబైల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, కాకపోతే కొంచెం పాత ఉంటాయి. సో పాతవైనా పర్లేదు, పాతవంటే ఏందో వాడిచ్చినవి కాదు, ఇక్కడ పాతవంటే ఒక జనరేషన్ ఓల్డ్ మొబైల్స్ అన్నట్టు, అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్స్ అన్నట్టు. సో ఆ మొబైల్స్ని కొనుక్కోవడం బెస్ట్. ఇక మోటరోలా గురించి మాట్లాడితే మోటరోలా వాళ్ళు H50 Pro అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు, స్కిప్ చేసేయండి. H50 కూడా స్కిప్ చేయడమే బెస్ట్. దాని బదులు మోటరోలా వాళ్ళ H50 Neo ఉంది సార్, అదైనా ఫ్యూజన్ అయినా ఈ మొబైల్స్ అనేవి 20,000 దగ్గర దొరికినప్పుడు దాన్ని కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ ఇన్ఫినిక్స్ మొబైల్స్ గురించి మాట్లాడినా, టెక్నో మొబైల్స్ గురించి మాట్లాడినా, ఈ మొబైల్స్ని మనం ఎక్కువ కాలం వాడలేదు. ఇప్పుడు శాంసంగ్లో M35 దొరికింది అనుకోండి, అదే ప్రైజింగ్లో ఇన్ఫినిక్స్ మొబైల్ దొరికింది అనుకోండి, అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కొనుక్కున్న దాని ప్రకారం మనం అక్కడెక్కడ చూస్తుంటాం సార్. సో అటువంటిప్పుడు శాంసంగ్ మొబైల్స్ అనేవి కొన్ని రోజుల పాటు ఎక్కువ వస్తాయి, ఇన్ఫినిక్స్ మొబైల్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి. సో ఇదైతే గమనించండి. అట్లా కాకుండా నేను ఒక 2-3 సంవత్సరాలు వాడి మొబైల్ మార్చేస్తూ ఉంటాను అనుకునే వాళ్ళకు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్స్ లేకపోతే టెక్నో మొబైల్స్ అనేవి సో అప్పటి మందం బాగానే పనిచేస్తాయి అన్నట్టు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా నేను ఏమైనా బ్రాండ్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రండి. అలానే మీకు ఏ మొబైల్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్లో రాండి. మరి ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఈ వీడియోను చూసినట్టయితే మీకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.